హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. చాలామంది స్టాక్ మార్కెట్స్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటారు, ట్రేడింగ్ చేస్తుంటారు, స్టాప్ లాస్ పెట్టుకొని ఇండికేటర్స్ పెట్టుకొని చార్ట్ చూసుకుంటారు. బట్ దానికన్నా ఆల్గో ట్రేడింగ్ చేస్తే తక్కువ లాస్ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు దయాకర్ గారు. మరి ఆయన ఏంటి, ఆయన స్టోరీ ఏంటి, అసలు ఆల్గో ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో మీరు చెప్పండి, అంటే లైక్ మీ ప్రొఫెషన్ గురించి మేము చూసాము, ఒక హాస్పిటల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. అలాంటిది మీరు స్టాక్ మార్కెట్స్కి ఎందుకు వచ్చారు, అందులో కూడా ఆల్గో ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ జర్నీ గురించి చెప్పండి. యాక్చువల్లీ నేను మెడికల్ ప్రొఫెషనల్. సో మెడికల్ ప్రొఫెషనల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది. సో దాంట్లో భాగంగా ఒక అతను సడన్గా ఇలా వచ్చేసి ఒక ట్రేడింగ్లో చూసి ఒక 20,000 ప్రాఫిట్ తీసుకొని అలా వెళ్ళిపోయాడు అనమాట. సో దాన్ని చూసిన తర్వాత నా శాలరీ ఒక 10,000 20,000 చేస్తూ ట్రేడింగ్లో ఇంత అమౌంట్ ఉంటుందా అనేది నాకు అప్పుడు తెలియడం జరిగింది. సో దాని తర్వాత నేను ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని గురించి నేర్చుకోవడం, రీసెర్చ్ చేయడం, అలా స్లోగా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఏమైందనంటే కంటిన్యూస్గా అందరిలాగా కాకుండా మనం ఒక ట్రేడింగ్ అంటే డబ్బులు సంపాదించడానికి అన్నీ కాకుండా ట్రేడింగ్లో డబ్బులు వచ్చే ఫార్ములా ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను మెయిన్గా వెతకడం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే మోర్ దెన్ అంటే లైక్ మనీ మేకింగ్ కన్నా రీసెర్చ్ దాంట్లో మీరు స్టార్ట్ చేశారు, ఆనెస్ట్లీ చెప్తారు. కరెక్ట్. బట్ అది స్టార్టింగ్లో అవ్వలేదు. స్టార్టింగ్లో చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. నేను అందరిలాగానే ట్రై చేశాను. డైరెక్ట్ బై చేయడం, షేర్స్ కొనడం, సేల్ చేయడం, అసలు దాని గురించి ఏం తెలియకుండానే ఆల్మోస్ట్ 5 years జర్నీ అనేది అయిపోయింది. సో తర్వాత ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ వచ్చి అసలు దీన్ని ఒక పర్టికులర్ స్టడీ లాగా చేస్తేనే దీంట్లో అనేది మనం సర్వే అవ్వగలుగుతాము అని చెప్పేసి అర్థమైన తర్వాత స్లోగా దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు చార్ట్ ప్యాటర్న్స్ అంటూ ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్ ఉంటుంది, దానికి ఒక స్టడీ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కంటే కూడా ఎక్కువ చదవాలి. దీంట్లో అంటే జనరల్ చదువుకునే నాలెడ్జ్ కంటే కూడా చాలా ఉండాలి. ఒక నాలెడ్జ్ ఒక్కటి కూడా సరిపోదు, మళ్ళీ దాంతోపాటు సైకాలజీ ఉండాలి. సో ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ మెంటాలిటీస్ కూడా, అన్ని రకాల టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ కలుపుకొని ట్రేడింగ్. అంటే ఎమోషనల్గా కూడా అంతే నాలెడ్జబుల్ ఉండాలి, లైక్ టెక్నికల్ స్కిల్స్లో కూడా అంతే నాలెడ్జబుల్గా ఉండాలి. టెక్నికల్స్, క్యాల్కులేషన్స్. సో దీంట్లో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉండాలి. సో ఇమీడియట్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. అందుకనే దీంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని అయితే కుదరదు. ఎందుకంటే దానికి తగ్గ మెంటాలిటీస్ కూడా ఉండాలి, దాంతోపాటు ప్లానింగ్ ఉండాలి. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ మీద కట్టుబడి ఉండే కెపాసిటీ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ వస్తుంది. అంతేగాని జస్ట్ నార్మల్ క్యాజువల్గా వచ్చి చేసాము అని అంటే ఆ డబ్బులు పోగొట్టుకోవడం తప్ప. రోజుకు ఈరోజు చేసాము, రేపు వదిలేద్దాము, ఈరోజు ఇట్లా చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ జర్నీ. సో మనం చాలామంది జర్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక 1 year 2 years ట్రై చేస్తారు. అదంతా కూడా ట్రేడింగ్లో స్టార్టింగ్ జర్నీ అని నేర్చుకోవడంలోనే అయిపోతుంది. సో అప్పటికే వాళ్ళ క్యాపిటల్ అంతా లూజ్ అయిపోతారు, అప్పుల పాలు అయిపోతారు, లోన్స్ తీసుకుంటారు. బట్ మనం నేర్చుకోవడానికి అమౌంట్ తక్కువ స్పెండ్ చేసి, అంటే నేర్చుకోవడానికి స్టడీకి చేయొచ్చు, ట్రేడింగ్ చేయడానికి నేర్చుకునే టైంలో ట్రేడింగ్ చేయడానికి అమౌంట్ తక్కువ స్పెండ్ చేసి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కానీ ఏదైనా లాజిక్ దొరికినప్పుడు అప్పుడు అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో మనకి పర్టికులర్ నాలెడ్జ్ వచ్చి ఒక పర్టికులర్ స్ట్రాటజీ దొరికిన తర్వాత మనం దాన్ని అమౌంట్ ఎంత వరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఏమి ఉండదు, లిమిట్ ఏమి ఉండదు. సో అంత మంచి మీకు లాజిక్ దొరికింది అని అంటే అసలు మీకు ఒక పర్టికులర్ ఒక ATM మిషన్ దొరికినట్టే, బంగారు బాధ దొరికింది, డైరెక్ట్ డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించడం. మెయిన్ స్ట్రాటజీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక లాజిక్ ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీస్లో తీసుకుంటే ఒక పర్టికులర్ లాజిక్తో మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని మల్టిపుల్ లాజిక్స్ వాడి, మల్టిపుల్ స్ట్రాటజీస్ వాడి, రోజుకు ఒక స్ట్రాటజీ వాడి, రోజుకు ఒక క్యాపిటల్తో ట్రేడ్ చేసి అలా చేసిన వాళ్ళు ఎవరికి సక్సెస్ అనేది రాదు. ఒక పర్టికులర్ స్ట్రాటజీ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండి ప్రాపర్ రూల్స్ తోటి, సో ఎమోషన్స్ లేకుండా ట్రేడ్ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ట్రేడర్గా ఉండగలుగుతాం. కరెక్ట్. సో మీరు లాజిక్ అంటున్నారు కదా, సో మీరు అంటే లైక్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీకు ఆ లాజిక్ ఎప్పుడు దొరికింది? యాక్చువల్లీ నా ట్రేడింగ్ జర్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 15 years ఉంది. సో 15 yearsలో ఫస్ట్ 5 years అనేది అందరిలాగానే నా స్టార్టింగ్ స్టేజ్. సో దాని బేసిక్స్ నేర్చుకోవడం, బేసిక్స్ తెలుసుకోవడం, అసలు ట్రేడింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది దాంట్లోనే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 5 years జర్నీలో ఏంటంటే అసలు నేను ప్రాపర్ వేలో ఇలా సిస్టమేటిక్గా నేర్చుకోవాలి అనే ఒక ప్రోగ్రామింగ్ అనేది నాకు అలవాటైంది. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను అసలు నేర్చుకోవడం. అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ లేదు నాది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వల్ల నాకు నేర్చుకోవడం మీదనే, నా స్టడీ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో అట్లా
ఆల్మోస్ట్ 5 ఇయర్స్ జర్నీ అయింది. తర్వాత ఏంటంటే ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే ఎంత మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ దొరికినా మాన్యువల్ ఎర్రర్ తోటి, ఎమోషన్స్ తోటి, దాంతోపాటు మన ఫ్లక్చుయేషన్స్లో మనం చేసే మిస్టేక్స్ తోటే మన ప్రాఫిట్ అనేది మొత్తం కోల్పోతుంది. అంటే మీరు కోల్పోయారా ఎట్ ద బిగినింగ్ స్టేజెస్ లో? బిగినింగ్ స్టేజ్లో అంటే నేను కూడా కోల్పోయాను, దాంట్లో డౌటే లేదు. అందరిలాగానే నేను కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 lakhs వరకు నేను నష్టపోయాను. ఒక డేలో కాదు, సిస్టమేటిక్గా. ఎందుకంటే నాకు ఒక జర్నీలో అలవాటు అయిపోయింది, ఇంతకంటే ఎక్కువ చేయకూడదు ట్రేడింగ్ అనేది. నాకు నేర్చుకునే టైంలో అంతకంటే ఎక్కువ చేయకూడదు అనేది తెలిసింది. బట్ ఈ జర్నీలో టిప్స్ కూడా ఉన్నాయి, టిప్స్లు తీసుకోవడం, దాంతో చేయడం. సో అలా కూడా కొంతవరకు లాస్ వచ్చింది. సో అల్టిమేట్గా ఇండిపెండెంట్గా నేను చేయగలిగితేనే ట్రేడింగ్ నేను ప్రాఫిటబుల్గా ఉంటాను అని అయితే నాకు అర్థమైంది. దాంతోపాటు ఏంటి అంటే మాన్యువల్ ఎమోషన్స్ లేకుండా చేయాలి. కరెక్ట్. సో దానికోసం నా రీసెర్చ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే మనకి అప్పుడే రీసెంట్గా జెరోదా డిమాట్ అకౌంట్స్కి లింకప్ ఉన్న ఒక ఆల్గోస్ అనేది ఇంట్రొడక్షన్ అవుతుందన్నమాట. సో ఆ వేలో నేను ఒక సాఫ్ట్వేర్ అనేది యూస్ చేశాను. సో ఆల్గో సాఫ్ట్వేర్ అది. సో దాంట్లో యూస్ చేసిన తర్వాత ఒక 1 year 6 months వరకు ఆల్మోస్ట్ దాంట్లో ప్రాక్టీస్ చేశాను. బట్ దాంట్లో టూల్స్ అనేది అప్పుడప్పుడే డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఎంత ప్రాపర్ వేలో అది లేదు. ఇంకా నేను అనుకున్న లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. సో అట్లా కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year వరకు ఆ జర్నీ అనేది అలా అయిపోయింది. సో ఆ జర్నీలో ఏంటంటే నేను ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసింది తర్వాత ఓన్లీ ఆల్గోస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఆల్గోస్లో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, దాంతోపాటు ఒక స్ట్రాటజీని టెస్ట్ చేయడానికి నేను అమౌంట్ స్పెండ్ చేశాను. అంతేగాని డబ్బులు సంపాదించడానికి కాకుండా. సో మొత్తానికి రీసెర్చ్ బేస్డ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఓన్లీ ప్రాఫిట్ రావడం కాదు, ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది అని కనుక్కోవడం కోసమే నేను మనీ అనేది స్పెండ్ చేశాను. సో ఆ జర్నీలో నాకు ఒక పర్టికులర్ స్ట్రాటజీకి స్టిక్ అని ఆల్మోస్ట్ సిన్స్ లాస్ట్ 1.5 year నుంచి కూడా నేను కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ప్రాఫిటబుల్గా ఉన్నాను. సో ఇప్పుడు ప్రాఫిటబిలిటీ స్టేజ్ ఎంత ఉందంటే నెంబర్స్ పరంగా ఆలోచిస్తే ఎంత ఉందంటారు? ప్రాఫిటబిలిటీని ఎలా మనం పర్సంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం మంత్లీ 7 to 10% ఆన్ అండ్ యావరేజ్ ప్రాఫిట్ అనేది తీసుకోగలుగుతున్నాము. మన స్ట్రాటజీ యొక్క యాక్యురసీ వచ్చేసరికి మోర్ దెన్ 80% యాక్యురసీ ఉంది. ఓకే, నైస్. సో ఇలాంటి స్ట్రాటజీస్ రావాలి అని అంటే కూడా నా జర్నీలో చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అందరిలాగా డైరెక్ట్ స్టాక్ బై చేయడం, తర్వాత సేల్ చేయడం అలా చేసాం. తర్వాత అసలు స్టాక్ ఆప్షన్స్ వదిలేసి ఒక ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్లో డెరివేటివ్స్లో సెగ్మెంట్ ఉంటుంది అని తెలుసుకున్నాం. తర్వాత డెరివేటివ్ సెగ్మెంట్స్లోకి వెళ్ళి డెరివేటివ్ సెగ్మెంట్లో ఆప్షన్స్లో బయ్యింగ్ సేలింగ్ అలా చేయడం జరిగింది. సో ఆప్షన్ బయ్యింగ్లో ప్రాఫిట్ కంటే ఆప్షన్ సేలింగ్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆప్షన్ బయ్యింగ్ సక్సెస్ రేట్, ప్రాఫిట్ కంటే సక్సెస్ రేట్ మేము మోస్ట్ ఇంపార్టెంట్. సో బయ్యింగ్ వదిలేసాం, తర్వాత ఆప్షన్ సేలింగ్లోకి వచ్చాం. ఆప్షన్ సేలింగ్లోకి వచ్చినాక కూడా మళ్ళీ అదే సేమ్ రిస్క్ అవుతుంది. సో ఆప్షన్ బయ్యింగ్లో ఏదైతే రిస్క్ ఉంటుందో ఈవెన్ ఆప్షన్ సేలింగ్లో కూడా నేకెడ్ సేలింగ్లో కూడా అంతకంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఒక స్టేజ్లో నాకు 100% రిటర్న్స్ తీయగలిగాను పర్ మంత్, బట్ సేమ్ అదే వేలో 100% లాస్ కూడా మన క్యాపిటల్కి రిస్క్ ఉందన్నమాట. సో అదే ఇంట్రాడేలో వచ్చే మేజర్ ఛాలెంజ్ అదే. ఇప్పుడు నేక్డ్గా చేసే వాళ్ళలో కరెక్ట్ ఐదర్ 100% ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే 100% లాస్ వస్తుంది. అందుకే మిగిలిపోతున్నారు. అందుకనే ఎందుకంటే ఒక 2-3 days కనుక మనం 20-30% స్టాప్ లాస్ పెట్టుకొని చేసామనుకోండి, 3 daysలో మన క్యాపిటల్ అనేది 0 అయిపోతుంది. సో నేను అల్టిమేట్గా ఆ స్టేజ్లో నాకు అర్థమైంది ఏంటంటే మనం ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వాలి అనుకుంటే స్టాప్ లాసెస్ చిన్నగా ఇవ్వాలి, టార్గెట్స్ కొంచెం పెద్దగా, రిస్క్ రివార్డ్ రేషియో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రేషియో ప్రకారం మనం టార్గెట్ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకొని ఒక పర్టికులర్ టైంలో మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తాం అనేది అర్థమైంది. సో ఆ తర్వాత నా సక్సెస్ఫుల్ జర్నీ అనేది అక్కడి నుంచి ఒక ప్రాపర్ ఆల్గో సిస్టమ్ లాగా స్టార్ట్ చేసాం. సో ఈ ఆల్గో ట్రేడింగ్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నియర్లీ 4 years నుంచి నాది కంప్లీట్. ఇప్పటి వరకు 4 years నుంచి ఇప్పటివరకు నేను మాన్యువల్ ట్రేడ్ అనేది చేయలేదు. కంప్లీట్ ఏ స్ట్రాటజీ అయినా సరే ఏదైనా చేయాలనుకున్నా కూడా దాన్ని ఆల్గో కింద కన్వర్ట్ చేసుకొని దాంతో ఎగ్జిక్యూట్ చేశాను తప్ప మాన్యువల్గా చెకింగ్ కూడా మాన్యువల్గా చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు క్యాపిటల్ ఎంత పెట్టారు, మీ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయంటే ఏమంటారు? క్యాపిటల్ మన అకార్డింగ్ అంటే యాక్చువల్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కూడా ఒక సక్సెస్ఫుల్ లాజిక్ దొరికిన తర్వాత క్యాపిటల్కి లిమిట్ ఏం లేదండి. సో మనం 1 lakh to up to ఎంతవరకైనా మనం వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే నా క్యాపిటల్ స్లోగా గ్రో చేసుకుంటూ ఇప్పుడైతే 80 lakhs క్యాపిటల్ తోటి మనం రన్ చేస్తున్నాం. ఓ నైస్. సో మీరు అన్నారు కదా రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారమే ఆల్గో అంటే ఏదైనా మనం అంటే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించాలంటే రిస్క్ రివార్డ్ రేషియో ఇంపార్టెంట్ అని. సో మీ ఆల్గో ట్రేడింగ్లో ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది?
యా, దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక 3 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవాలి, లాస్ వచ్చినప్పుడు 1 రూపీ లాస్లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. దట్టు మనం ఏ ఎమోషన్స్కి వెళ్ళకూడదు. ఇప్పుడు 1 రూపీ లాస్ వచ్చింది, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అలాగే వెయిట్ చేస్తే 1 రూపీ కాస్త 2 రూపీస్ లాస్ అవుతుంది. మాన్యువల్ ట్రేడర్ చేసే మేజర్ మిస్టేక్ అది. బట్ ఆల్గోలో ఏంటంటే ఆ ఇంటిగ్రేషన్ అని మనం ఒకసారి కోడింగ్ ఇచ్చేసాము అంటే ఆ 1 రూపీ లాస్ రాగానే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకి బిగ్ లాసెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ఇలా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. 1 రూపీ లాస్, ప్రాఫిట్ వచ్చినప్పుడు 3 రూపీస్. సో అలా 10 ట్రేడ్స్ చేసామనుకోండి, 1 ట్రేడ్లో వచ్చేసరికి మనకి లాస్ వస్తే 1 రూపీ లాస్ అవుతాం. సో అలా 5 ట్రేడ్స్ లాస్, 5 ట్రేడ్స్ ప్రాఫిట్ వస్తే 5 ట్రేడ్స్ లాస్లో మనం 5 రూపీస్ అనేది లాస్ అవుతాం. బట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు 5 × 3 15 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాం. సో ఓవరాల్ మనకు వచ్చిన లాస్ తీసేస్తే మనకి ఇంకా 10 రూపీస్ ప్రాఫిటబుల్గా ఉంటాం. కరెక్ట్. బట్ 1:5, 1:3. సో 50% ఎందుకు మనకు సక్సెస్ రేట్ అంటే ఈవెన్ మనం టాస్ వేస్తే కూడా మనకు ఉండేది హెడ్ అండ్ టైల్. 50%. సో 50% మనం ఈజీగా రిస్క్ మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఈవెన్ మార్కెట్లో కూడా ఐదర్ మార్కెట్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, రెండే ట్రెండ్స్ ఉంటాయి. ఐదర్ మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందికి వెళ్తుందా, సో అదే ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి 50-50 సక్సెస్ రేట్ అనేది యూజువల్గా అందరు చేసుకునేదే. దాంతోపాటు 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తే కనుక 100% ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఓకే. సో మీ ఆల్గో ట్రేడింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే పర్ డే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ప్రాఫిటబిలిటీ, లాస్, రిస్క్ రివార్డ్ రేషియోస్ ఎంత ఉంటాయి? ఇది ఏంటంటే డైరెక్ట్ నేకెడ్ బయింగ్, నేకెడ్ సేలింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మేజర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ స్టాప్ లాస్ వస్తుంది. ఇప్పుడు బయ్యింగ్ డైరెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది 25 రూపీస్కి 25,000కి మనకి బయ్యింగ్ అనేది ఒక లాట్ దొరుకుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో మనం 1% కనుక మనం స్టాప్ లాస్ ఇచ్చామనుకోండి, అది 250 రూపీస్కి అది ఈజీగా హిట్ అయిపోతుంది. సో ఆప్షన్ బయ్యింగ్లో. సో దానికి ఏంటంటే మినిమం 20-30% మనకి స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ లోయెస్ట్ సినారియోలో మనం 10% స్టాప్ లాస్ ఇస్తే 25,000కి మనకి 2,500 అనేది మనకి స్టాప్ లాస్ ఇవ్వాలి. సో ఇప్పుడు అదే సేమ్ 10% స్టాప్ లాస్ మీరు 1 CRకి ఇవ్వండి, 10 lakhs స్టాప్ లాస్ అవుతుంది. సో మీరు చిన్న క్యాపిటల్తో చేసినప్పుడు మీరు 2,500 అనేది మీకు స్టాప్ లాస్ చిన్నగా అనిపించచ్చు. మీరు గ్రో అవుతూ పెద్ద క్యాపిటల్ చేసినప్పుడు 1 CRతో మీకు 10 lakhs స్టాప్ లాస్ 1 డేలో ఇవ్వగలిగితే అది 10 daysలో మీ క్యాపిటల్ అంతా జీరో అవుతుంది. సో ప్రతిసారి మీ డెసిషన్ కరెక్ట్ అవ్వాలని లేదు. సో ఈ చిన్న చిన్న క్యాపిటల్తో చేసినప్పుడు మీరు ఆప్షన్ బయ్యింగ్ కానీ సేలింగ్ కానీ డైరెక్ట్ చేయగలుగుతారు. కానీ బిగ్ క్యాపిటల్తో చేసినప్పుడు కంపల్సరీ హెడ్జింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సో ప్రాపర్ హెడ్జింగ్ సిస్టమ్ చేస్తూ ఎటు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి పొజిషన్స్ చేంజ్ చేస్తూ మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ట్రై చేయాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లో ఉంటాము. దాంతోపాటు లాస్ ఏంటంటే 10%, 20% లాసెస్ అనేది అస్సలు ఉండకూడదు. మ్యాక్సిమం 1-2% అనేది యూనివర్సల్ స్టాప్ లాస్, అంతకంటే ఎక్కువ పర్ డే లాస్ ఇవ్వకూడదు. సో అలాంటప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా ఒక కంటిన్యూస్ జర్నీ అనేది మనకు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేది మనం ఎర్న్ చేయగలుగుతాం మార్కెట్లో. సో ఎక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు మాత్రం ఇలా ఆల్గో ట్రేడింగ్ అనేది బెటర్. క్యాపిటల్ అని కాదు, ఫస్ట్ చిన్న క్యాపిటల్ ఉన్నా పెద్ద క్యాపిటల్ ఉన్నా మీ క్యాల్కులేషన్ అనేది సేమ్. సో చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ రిస్క్ తీసుకున్నా మనకి ఎఫెక్ట్ కాదనిపిస్తుంది కాబట్టి రిస్క్ తీసుకుంటాం. కరెక్ట్. బట్ దానివల్ల డబ్బులు అయితే రావు. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద మంత్లో మనం లాస్లోనే ఉంటాము, లేదంటే నెక్ టు నెక్ అని ఉంటాం. సో దానివల్ల ఏముండదు. బట్ మనం ఈ ప్రాపర్ సిస్టమ్, హెడ్జింగ్ సిస్టమ్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అట్లీస్ట్ 7%, 3%, 5% ఎండ్ ఆఫ్ ద మంత్లో మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. మన క్యాపిటల్ లూజ్ అవ్వదు, దాంతోపాటు ఎంతో కొంత రిటర్న్స్ అనేది మనం తీయగలుగుతాం. ఆ సిస్టమ్ అలవాటు అయిందనుకోండి, మనం జస్ట్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళడమే. మనకు 1 lakh శాలరీ కావాలనుకున్నాం అనుకుంటే 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి. 30 lakhs కావాలనుకుంటే 3 crores ఇన్వెస్ట్ చేయాలి అంతే. లేదు మన దగ్గర క్యాపిటల్ 10 lakhs ఉందనుకోండి, 1 lakh శాలరీ వస్తుంది అంతే, ఫిక్స్డ్. సో అలా మనం అలవాటు చేసుకుంటే కనుక స్లోగా ఆటోమేటిక్గా ఒక 1 year 2 yearsలో మనకున్న సోర్సెస్ని యూజ్ చేసుకొని మనకు ప్రాపర్ హెడ్జింగ్ సిస్టమ్ కనుక ఒకటి దొరికింది స్ట్రాటజీ అని అంటే కనుక మన క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, చేసుకోవచ్చు. కానీ ఈ 4 years జర్నీలో మీ ఆల్గో ట్రేడింగ్ ఫెయిల్ అయిన సినారియోస్ ఎప్పుడన్నా ఉన్నాయా? ఆల్గో ట్రేడింగ్ యాక్చువల్లీ ఇనిషియల్గా చాలా ఆల్గో ట్రేడ్స్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా మనకి ఆల్గో ట్రేడ్స్ ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సడన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి అనుకోండి, ఆ ఫ్లక్చుయేషన్స్ తగ్గట్టుగా మనం ఆల్గో రియాక్ట్ అవ్వాలి. సో అందుకని ప్రాపర్ మీరు ఆల్గో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్ ఆల్గో సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని అంటే
ఈవెన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఆల్గోస్ కానీ అలాంటివి కాకుండా ఒక ప్రాపర్ వేలో అంటే ప్రాపర్ సిస్టమ్ తోటి ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్గో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎర్రర్స్ అన్ని కూడా మనం మేనేజ్ చేయొస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీ ఆల్గో ట్రైనింగ్ అంటే లైక్ ఇది మీరు లాజికల్లీ మీ లాజిక్ మీరు కనబెట్టి దాని ద్వారా ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసి మీరు ఈ ఆల్గో ట్రేడింగ్ మీ ప్రాసెస్లో స్టార్ట్ చేశారు కదా. సో మీతో పాటు ఇంకెవరన్నా ఈ ఆల్గో ట్రేడింగ్ యూస్ చేస్తారు అంటే మీ లాజిక్ యూస్ చేస్తున్నారా? మా లాజిక్ యూస్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది ఒకసారి ఆల్గో అనేది మనం కోడింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎంతమంది అయినా యూస్ చేయడానికి మనం పర్మిషన్స్ అని ఇవ్వచ్చు. సో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్కి దాన్ని లింక్ చేసుకొని ఎంతమంది అయినా మనం యాక్సెస్ వాళ్ళు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇది ఉండదు. బట్ దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో అసలు ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, ఏ టైంలో ఆల్గో రియాక్ట్ అవుతుంది, ఏ కండిషన్స్లో మన ఆల్గో అనేది పనిచేస్తుంది, అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసి ఉండాలి. సో అలాంటప్పుడు ఆ ఆల్గోని మీరు ప్రాపర్గా రన్ చేయగలుగుతారు. సో అంతేగాని ఎవరికైనా ఒక మంచి స్ట్రాటజీ దొరికినంత మాత్రాన్ని కూడా వాడు సక్సెస్ అవ్వలేరు. సో స్ట్రాటజీతో పాటు దాని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. దాని కరెక్ట్ టైం, ప్రతి స్ట్రాటజీ ప్రతి కండిషన్స్లో వర్క్ చేయదు. సో దాని ప్రాపర్ కండిషన్స్ తెలిసి ఉండాలి, ఏ కండిషన్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాలనేది. ఆ కండిషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి సక్సెస్ రేట్ అనేది వస్తుంది. ఓకే. సో మీరు మీ లాజిక్లో వచ్చే ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ ఎంత పెట్టుకున్నారు? నేనైతే 1% ప్రాఫిట్ అండ్ బిలో 1% స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఏంటి అని అంటే 1% అనేది హైయెస్ట్ స్టాప్ లాస్ ఉంటుంది. దానికంటే బిలో మల్టిపుల్ లెవెల్ స్టాప్ లాసెస్ ఉంటాయి. సో 1%, 0.5%, 0.3%లో కూడా అకార్డింగ్ మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి స్టాప్ లాస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో దాంతోపాటు ఏంటంటే మనకి ఎప్పుడైతే లాసెస్ రావడం స్టార్ట్ అవుతుందో, లాసెస్ అయినప్పుడు మనం హెడ్జ్ పొజిషన్ కాబట్టి పొజిషన్స్ చేంజ్ చేస్తూ మన లాస్ని కవర్ చేస్తూ మళ్ళీ ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మార్కెట్ ఒక్కసారి వెళ్తూ ఒక్కసారి కనుక రివర్సల్ అయింది అనుకోండి, అక్కడి నుంచి మనం కంటిన్యూస్గా మన పొజిషన్ చేంజ్ చేసుకుంటే మనం ప్రాఫిటబుల్గా కన్వర్ట్ చేసుకో. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే లైక్ ఒక మంత్ మొత్తం చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబిలిటీ స్టేజ్లో ఉందామా లేదా అనేది కరెక్ట్. అదొక్కటే మన టార్గెట్. ఎండ్ ఆఫ్ ద మంత్లో మనం అట్లీస్ట్ మినిమం గ్యారంటీడ్ ప్రాఫిట్స్లో ఉండాలి. అదొక్కటే మన ఎయిమ్. ఓకే. సో మీరు మీ లాజిక్ అంటే మీ ఏమంటారు మీ లాజిక్ కానీ మీ ఆల్గో ట్రేడింగ్ ఇంకెవరన్నా యూజ్ చేయాలి అంటే ఎలా యూజ్ చేయాలనుకుంటే యాక్చువల్లీ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వితౌట్ టచింగ్ ల్యాప్టాప్ తోటి ట్రేడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మన మెయిన్ కాన్సెప్ట్. సో అది ఒకసారి నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి, అందరికి అవైలబుల్ ఉంటుంది. సో కాంటాక్ట్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఇస్తున్నాను. సో జస్ట్ కాంటాక్ట్ చేయండి, అందరికీ నేను సర్వీస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. ఓకే. సో వన్ క్వశ్చన్ ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ మాన్యువల్ ట్రేడింగ్లో మేజర్ మీరు అన్నట్టు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మాన్యువల్ ట్రేడింగ్లో ఎక్కువ ఉండదు, అది దానివల్లనే చాలా మంది లాసెస్ అవుతుంటాయి. సో వన్స్ ఈ ఆల్గో ట్రేడింగ్లో స్టార్ట్ అయ్యాక ఈ ఎమోషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే లైట్ తీసుకోవచ్చా ఒకసారి స్టార్ట్? అసలు ఎమోషన్స్ అనేది జీరో అండి. మీరు హ్యాపీగా హౌస్ వైఫ్ అయితే, ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ చెప్తున్నాను, హౌస్ వైఫ్ అయితే మీకు ఇంట్లో హ్యాపీగా కిడ్స్ని చూసుకుంటూ మీ ఇంట్లో వంట చేసుకుంటూ హ్యాపీగా మన ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇది ఏంటంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఎంటర్ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు, స్టాప్ లాస్ కనుక హిట్ అయినప్పుడు, లేదంటే టార్గెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అలారమ్స్ జనరేట్ అవుతాయి. సో వన్స్ అలారం జనరేట్ అయినప్పుడు మనం వెళ్ళి జస్ట్ చెక్ చేసుకొని ఆ పొజిషన్స్ అనేది మన లాజిక్ ప్రకారం ఎంటర్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలి, అంతే. తర్వాత ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని కంటిన్యూస్గా వాచ్ చేయాల్సిన అవసరం లేదు. మన లాజిక్లో ఏంటంటే మన చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఇలాంటివి కూడా చూడాల్సిన అవసరం లేదు. అన్ని ఆల్రెడీ అవన్నీ కూడా నా బ్రెయిన్తో ఆల్రెడీ నేను దాంట్లో ఫీడ్ చేసి పెట్టేశాను. సో నా లాజిక్నే జస్ట్ మీరు యూస్ చేసుకోవడం అలా ఉంటుంది అనమాట ఇది. సో అది మెయిన్ కాన్సెప్ట్. ఓకే. అంటే లైక్ మినిమం ఎంత క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీ లాజిక్? మా లాజిక్ ప్రకారం ఏంటి అని అంటే ఇది హెడ్జింగ్ సిస్టమ్ కావడంతో మనం ఒకటే ఒక నేకెడ్ డైరెక్ట్ బయ్యింగ్ ఉండదు. సో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మినిమం క్యాపిటల్ వచ్చేసరికి 1 lakh ఉంటుంది. 1 lakh తర్వాత నుంచి ఎంతవరకైనా మనం అప్ టు ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 1 lakh నుంచి స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ మీరు అన్న పర్సంటేజ్ కానీ లాస్ కూడా అంతే పర్సంటేజ్ ఉంటుంది. దాన్ని మనం ఎగ్జాక్ట్గా ఈవెన్ ఆల్గో వచ్చినా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ చేయకుండా సేమ్ ఆల్గోలో ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్తో రన్ చేయనిస్తే అది అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. ఈవెన్ ఆల్గోలో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి, స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ వచ్చినప్పుడు మళ్ళీ అంతకంటే ఇంకెక్కువ కూడా ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆల్గోనికి సిస్టమేటిక్గా ఏదైతే రేషియో మెయింటైన్ చేసామో ఆ రేషియోతో పాటు రన్ చేస్తే మనం మంత్లీ అనేది ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్లో ఉండొచ్చు. ఓకే. సో లాస్ట్లీ
టు ఆల్ ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ట్రేడింగ్ ఇంట్రాడే చేసే వాళ్ళకి, మాన్యువల్ ట్రేడర్స్కి అట్ ద సేమ్ టైం ఆల్గో ట్రేడర్స్కి మీరు ఇవ్వాల్సిన ఒక అడ్వైస్ అంటే ఏమి ఇస్తారు? మెయిన్ మన రిటైల్ టైలర్స్కి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్గా బిగ్ ప్లేయర్స్ ఎలా అయినా సరే వాళ్ళ క్యాపిటల్ మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి తెలుసు, ప్లస్ హెడ్జింగ్ సిస్టమ్ అదంతా కూడా వాళ్ళకి అలవాటు అయ్యే ఉంటుంది. బట్ చిన్న ట్రేడర్స్ ఎక్కువ మంది లాస్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఆప్షన్ బయింగ్ సేలింగ్ చేసి కూడా చాలామంది, ఈవెన్ సెబీ రూల్స్ ప్రకారం కూడా, ఇప్పుడు వచ్చిన స్టడీస్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ 90% మెంబర్స్ ఆప్షన్ బయర్స్ అనేది లాస్ అవుతున్నారు. సో ఆప్షన్ బయింగ్ డైరెక్ట్ చేయడం కానీ, ఆప్షన్ సేలింగ్ డైరెక్ట్ చేయడం కానీ అది లాస్ చేసుకోవడం తప్ప క్యాపిటల్లో ఎటువంటి గెయిన్ ఉండదు. మీరు ప్రాపర్ హెడ్జింగ్ సిస్టము, ప్రాపర్ స్ట్రాటజీ దొరికినప్పుడు మాత్రమే మీరు ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారు. మీరందరి ఏం కూడా ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రాపర్ స్ట్రాటజీని వెతకడంలో మీరు డబ్బులు స్పెండ్ చేయండి. ఒకసారి స్ట్రాటజీ దొరికిన తర్వాత, ఒక స్ట్రాటజీ అనేది మీకు అలవాటు అయిన తర్వాత, అప్పుడు మీరు మంచి అమౌంట్ అని ఇన్వెస్ట్ చేసుకొని దానితో పాటు ట్రేడ్ చేయండి. దీంతోపాటు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్లో. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అందరు కూడా ఆల్గోస్ యూస్ చేస్తే బెటర్ అని నా సజెషను. సో ఆల్గో సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు ట్రేడింగ్ చేయడం అనేది ఇప్పుడున్న ట్రెండ్లో చాలా యాక్యురసీ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఈవెన్ ఫ్యూచర్ కూడా ఆల్గో ట్రేడింగ్ మాత్రమే. ఓకే, ద ఫ్యూచర్ ఇస్ ఆల్గో ట్రేడింగ్ అంటారు. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. సో చూసారు కదా, ఆల్గో ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు మేజర్గా ఇంట్రాడే చేసేవాళ్ళు చాలామంది లాస్ అవుతున్నారని బాధపడుతున్నారు. చాలా రీజన్స్ ఉంటాయి. మేజర్లీ సార్ అన్నట్టు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం, కరెక్ట్ స్ట్రాటజీ లేకపోవడం. సో ఫస్ట్లీ స్టాక్ మార్కెట్స్లో మంచిగా డబ్బులు సంపాదించాలి అంటే కరెక్ట్ స్ట్రాటజీ తెలుసుకోవాలి. అండ్ ఆల్గో వేలో చేస్తే తక్కువ రిస్క్ అయితే ఉంటుంది, ఎక్కువ అక్యురసీ మంచిగా ఉంటుంది అంటారు. ఇది ఇవాల్టి ఎన్టీవీ. థ్యాంక్ యూ.